హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ డైలీ గ్లిమ్మర్స్. సమ్మర్ సీజన్లో అలా ఒకసారి మామిడి తోటకి వెళ్ళి చెట్ల మీద మ్యాంగోస్ని చూస్తూ దూరగా పండిన వాటిని పిక్ చేసుకొని కోసుకుంటే ఎంత బాగుంటుందో కదా. అందుకే నేను ఈరోజు ఈ విశాలమైన మామిడి తోటకి వచ్చాను. ఇన్ని రకాల మ్యాంగోస్ చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఈ ప్యారెట్ షేప్ మ్యాంగో అయితే మేము స్పెషల్గా తీసుకున్నాం. ఇది ఒక్కటి 1 kg ఉంది. సేమ్ ప్యారెట్ షేప్లో ఉంది కదా. ఇంత ఫ్రెష్గా కోసిన మ్యాంగోస్తో ఐస్ క్రీమ్ చేసుకుంటే భలే ఉంటుంది కదా. అందుకే ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా అండ్ క్రీమీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ స్టెప్స్ చూసి మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ గింజ కూడా ఎగ్జాక్ట్ ప్యారెట్ షేప్లో ఉంది. దీనితో మేము ఒక సూపర్ డెకరేషన్ ఐటెం అయితే ప్లాన్ చేసాము. వీడియో లాస్ట్లో ఎలా చేశానో చూపిస్తాను. ఇప్పుడైతే మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మ్యాంగో పల్ప్ని మొత్తం మిక్సీ జార్లో వేయాలి. దానికి షుగర్ యాడ్ చేయాలి. ఇది ఆప్షనల్, ఇష్టం లేకపోతే ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చు. తర్వాత బాగా మరిగించిన పాలను యాడ్ చేయాలి. ఇవి కూడా మనకి ఎంత కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అప్రాక్స్గా 1 or 2 tablespoons ఆఫ్ కార్న్ పౌడర్ వేయాలి. ఇక్కడ క్రీమ్ కూడా వేసుకోవచ్చు అండి. నాకు పర్సనల్గా క్రీమ్ ఇష్టం ఉండదు కాబట్టి నేను కార్న్ ఫ్లోర్ వేసాను. ఇక ఇవన్నీ కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. ఈ పల్ప్ని నేను రీయూజ్ చేస్తున్న కుల్ఫీ పాట్స్లో పెట్టాను. ఇంత బ్యూటిఫుల్ కుల్ఫీ పాట్స్ని రీయూజ్ చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. నేనైతే చాలా వాటిని రీయూజ్ అయితే చేస్తానండి, అనవసరంగా పడేయను. ఇక ఈ పల్ప్ని 8 to 9 hours వరకు డీప్ ఫ్రీజ్ చేశాను. అప్పుడు మనకి చల్లటి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. వావ్, చూడండి మన మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ. నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇక మనము ఈ ప్యారెట్ షేప్లో ఉన్న టెంకను బాగా ఎండబెట్టి శుభ్రం చేసిన తర్వాత దానికి కలర్ వేసి ఒక క్యూట్ ప్యారెట్ లాగా మార్చేసాము. వేస్ట్ మెటీరియల్స్తో ఇంత బ్యూటిఫుల్ ఆర్ట్ తయారు చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ఇది మా మినీ బాల్కనీ గార్డెన్లో హ్యాంగింగ్ ప్యారెట్ డెకరేషన్లా ఎంత బాగా సెట్ అయిందో చూడండి. ఈ వ్లాగ్ చూస్తూ మీకు కూడా ఈ బిజీ లైఫ్లో ఒక చిన్న పీస్ గ్లిమ్మర్ దొరికిందని ఆశిస్తూ మళ్ళీ ఇంకో గ్లిమ్మర్ వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.